తెల్లవారి పత్రికలు తెరిచేసరికి జర్మనీలు కొన్ని 100 గ్రామాలు ఆక్రమించుకున్నారనో, కొన్ని ఊళ్ళు విధ్వంసం చేశారనో, ఎక్కడో దూరతీరాల్లో తమ జలాంతర్గాములతో కొన్ని ఓడలు ముంచివేశారనో, విమానాల నుంచి కొన్ని పట్టణాల మీద కొన్ని 100 బాంబులు పడేశారనో, కొన్ని 1000 మంది సైనికులు, నావికులు, సామాన్య పౌరులు హతులయ్యారనో వార్తలు తప్ప మరేమీ కనబడేది కాదు. ఎప్పుడూ ఫిరంగుల మోతో, బాంబుల పేలుడు చప్పుల్లో తప్ప మరొక శబ్దం వినపడటం లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతినిత్యం ప్రతి క్షణం ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని భీతావహులై ప్రజలు కాలం గడుపుకోవటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదివరకెప్పుడూ ప్రపంచమంతకు ఏకకాలమందు ఇటువంటి అనుభవం వచ్చిందని విని కూడా ఎరగం. చిత్రమేమిటంటే ఇంత దుర్భర భయంకర స్థితిలోనూ జనం ఈ విచిత్ర పరిణామానికి అలవాటుపడి ప్రతినిత్యం ప్రతిక్షణం మృత్యువు వెంటాడుతుందన్న సంగతి కూడా విస్మరించి నిర్భయంగా ఉన్నట్టే కనబడుతూ ఏ విషవాయువో ఏ తుపానో హఠాత్తుగా వచ్చి ప్రజలను కొంత భయభ్రాంతులను చేసినా దాని దారినదే పోయినట్లుగానే ఈ యుద్ధం కూడా నేడో రేపో పోకమానదు. అంతిమ విజయం మనం సాధించకపోము అనే నిశ్చయంతో ఎవరికి వారు ధైర్యం చెప్పుకున్నట్టు కాలక్షేపం చేసుకోవడం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎవరి మట్టుకు వారు వారి దైనందిన కార్యక్రమం మార్పు లేకుండా సాధ్యమైనంతలో జరుపుకుంటూనే ఉన్నారు. యువకులు విద్యాలయాలకు వెళ్తూనే ఉన్నారు. తమ క్రీడా కలాపాలు జరుపుకుంటూనే ఉన్నారు. సినిమా హాల్లోనూ నాటకశాలల్లోనూ అన్నీ మామూలుగానే జరుగుతున్నాయి. ఎటొచ్చి శత్రు సంహారానికి దోహదం చేయగలిగినవి, ప్రజలకు మనోధైర్యం కలిగించేవి, యువకులను యుద్ధమునకు ఉరికొల్పేవి ఈ సంబంధమైన నాటకములు, పాటలు ఎక్కువగా ప్రదర్శింపబడటం గమనించవలసిన విషయం. దేశాభిమానమును ఉసికొల్పే నాటకాలు ఎన్ని రకాలుగా బయలుదేరినవో లెక్కలేదు. ఇక మామూలు అలవాటు ప్రకారం సాయంకాలం తమ దైనందిన కార్యక్రమాలు ముగియగానే యువతీ యువకులు ఎంత చీకటిగా ఉన్నా, వీధులలో దీపాలు లేకున్నా వాహ్యాలకి వెళ్లడం మానుకోలేదు. ఈ చీకట్లో అట్టే దూరం వెళ్లకుండానే ఎక్కడికక్కడే ఆలింగన చుంబనాదులు అనుకూలంగా జరుగుతుండేవి. ఒక రాత్రి సుమారు 9 గంటల వేళప్పుడు జనం రోడ్లంబడి తిరుగుతూ కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ, ప్రేమికులు ఆలింగనం చేసుకుంటూ ముద్దు పెట్టుకునే సమయంలో శత్రు విమానాలు వచ్చే సూచనగా భయంకరంగా సైరను కూత వినబడ్డది. రోడ్డులో జనం తొందరగా గృహోన్ముఖులయ్యారు. ప్రేమికులు భయభ్రాంతులై ఆలింగనములను వీడలేక ఉత్తరక్షణంలో ఏమవుతామో అన్నట్లు మరీ దగ్గరగా ఒకళ్ళకొకరు కలిసిపోతున్నారు. ఆ క్షణంలో ఒక మేడ మీద నుంచి కిటికీ తలుపు గబాలన తెరిచి ఒక వృద్ధ పురుష శిరస్సు కిటికీలోంచి ఇవతలికి వచ్చి, ఎవర్రా, మీకు బుద్ధుందా లేదా? త్వరగా ఇంటికి చావకపోతే ఇక్కడే చచ్చూరుకుంటారు. బతికి బాగుంటే ఈ కౌగిలింతలు అప్పుడే పునఃప్రారంభించవచ్చు. తెలిసిందా? వినబడుతోందా? అని కేక వేశాడు. ఆ కిటికీ సమీపంలోనే రోడ్డు మీద తన ప్రియురాల్ని కౌగిలించుకున్న ప్రేమికుడు కౌగిలి పట్టు విడవకుండానే పైకి చూచి, తాతగారు, దయచేసి మీ తలకాయ లోపలికి లాక్కోండి, లేకపోతే మీ బట్టతల మీద పడుతున్న చంద్రకిరణాలు పరావర్తనమై విమానాలకు మార్గదర్శకం కాగలదు అన్నాడు. దారిన పోతున్న వాళ్లు సమీపంలో నిలబడి ఒకటే నవ్వు. ఆయనకు విపరీతమైన ఆగ్రహం వచ్చి, నే వస్తున్నా ఉండండి, మీ తెగులు కుదురుస్తాను కావరమెక్కి అని తల లోపలికి తీసుకుని గభీమని కిటికీ మూశాడు. ఆయన నిజంగా కిందకు వచ్చి అల్లరి చేస్తాడేమోనని కొందరు యువతీ యువకులు వెళ్లిపోవడం మొదలుపెట్టారు. ఈ మాటాడిన యువకుని బాహుబంధాలలో ఇమిడి ఉన్న కన్య, ఏడ్చినట్టే ఉంది నీ తెలివితేటలు, రా అవతలికి పోదాం. ఆయనొచ్చాడంటే ఆయన మన దుంప తెంపుతాడు. ఆయన మా నాన్నన్న సంగతి నువ్వు గమనించినట్టు లేదు అంది. ఆ మాటతో హడలిపోయి, బాబోయ్, రా త్వరగా, ఏమిటంత నెమ్మదిగా అడుగు వేస్తావే అని ఆ కన్యను రెక్కను పట్టుకొని దడదడా దౌడు తీశాడు. ఇదంతా మా వీధి గుమ్మంలో నుంచుని ఆనందిస్తూ లోపలికి వెళ్లడం మరిచేసరికి మా యజమానురాలి కూతుళ్ళిద్దరూ వచ్చి చెరో రెక్క పట్టుకొని రండి అని లోపలికి లాక్కుపోయారు. ఇంత భయంకర స్థితిలోనూ ఇంత నిర్భయంగా ఎలా బతుకుతున్నారో ఈ ప్రజానీకం అనుకుని ఆశ్చర్యపోతూ ఇలా ధైర్యంగా ఉండక ఏం చేయగలరు? భయపడి గుండె బేజారై చావడం కంటే ఇది నిత్య జీవితంలో ఒక భాగమే అనుకుని సరిపెట్టుకోవడం, తదనుగుణంగా కాలక్షేపం చేసుకోవడం తప్ప మరో గత్యంతరం ఏముంది అనుకుంటూ కూర్చున్నాను. మర్నాడు ఉదయం 9 గంటలయ్యేసరికి ఆ సాయంకాలం ఇండియన్ అసోసియేషన్లో
ఈ అత్యవసర పరిస్థితులను సమీక్షించడానికి ఒక సభ జరుగుతుందని, అందరూ తప్పక హాజరు కావాల్సిందని ఒక ఆహ్వానం వచ్చింది. ఈ పిలుపేమిటి? ఈ పరిస్థితుల సమీక్ష ఏమిటి? దీనివల్ల ప్రయోజనం ఏమిటి అని పరిపరి విధాలా ఆలోచిస్తూ సాయంకాలం సకాలంలోనే సభకు వెళ్లాను. మిత్రులంతా కొంచెం ఇంచుమించుగా అక్కడున్న భారతీయులంతా వచ్చి హాలు నింపేశారు. అంత క్రితం రోజునే ఎంకే గాంధీ అనే బారిస్టర్ ఒక ఆయన లండన్ వచ్చారని, యుద్ధభూమిలో దెబ్బతిని వికలాంగులైన భారత వీరుల సహాయార్థం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఒకటి ఏర్పాటు చేస్తున్నారని నిన్నటి పత్రికల్లో వార్త ప్రసారమైంది. ఇక్కడ సభలో సభాపతిగా మన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు కూర్చొని యుద్ధ పరిస్థితులు స్థూలంగా సమీక్షించి, ఏ విధమైన సంబంధమూ లేని భారతదేశం కూడా యుద్ధంలోకి దిగి మన శక్తికి మించిన ధన ప్రాణనష్టం చేసుకోవడం అవివేకం, అనవసరం, హాస్యోస్పదం అంటూ గంభీర ఉపన్యాసం చేశారు.